ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని పనిలోకి తీసుకెళ్లిన యజమాని డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారంటూ ఓ కుటుంబం ఆరోపిస్తోంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో సుధాకర్ అనే వ్యక్తి రోజువారీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు ఎస్టేట్లోని గ్రానైట్ ఫ్యాక్టరీలో పని ఉందని సుధాకర్ను అతడి యజమాని తీసుకువెళ్లాడని, రాత్రికి ఆటోలో శవాన్ని తీసుకువచ్చారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. గ్రానైట్ ఫ్యాక్టరీలో బలమైన దెబ్బ తగలడంతోనే చనిపోయారని చెబుతున్నారు. సుధాకర్ ఎందుకు చనిపోయాడు అని అడిగితే తమకు తెలియదని చెబుతున్నారని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన సుధాకర్ స్నేహితుడు కూడా పరారైనట్లు కుటుంబీకులు చెబుతున్నారు. సుధాకర్ మృతి పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఇంటి దగ్గరే ఇచ్చిపెట్టి వెళ్దామని చూసాడు, కానీ ఇంట్లో వాళ్ళు చూసి చనిపోయాడని డౌట్ వచ్చి హాస్పిటల్కి తూగుండ్రు జిహెచ్కి తీసుకెళ్ళారు. రఘు పాచిగుంట అబ్బాయి రఘు. ఇక ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, పోలీసులు ఏమంటున్నారు? నిన్న ఉదయం ఏదైతే జీడి నెల్లూరు మండలం పాచిగుంట గ్రామానికి చెందిన సుధాకర్ అనే వెహికల్ డ్రైవర్ ను వారి యజమాని ఏదైతే గ్రానైట్ ఫ్యాక్టరీలో చిత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ యజమాని అయిన సుధాకర్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల సమయంలో సుధాకర్ ఏదైతే నాగరాజు స్నేహితుడు రఘు అనే అతను ఆటోలో సుధాకర్ మృతదేహాన్ని తీసుకుని వచ్చి వారి ఇంటి వద్ద వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. సుధాకర్ కు తల వద్ద ఒక గాయమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కూడా అసలు విషయం బయటపడుతుందని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నాగరాజు గ్రానైట్ ఫ్యాక్టరీలో యజమాని నాగరాజుతో పాటు నిన్న మృతదేహాన్ని తీసుకొచ్చిన రఘు కూడా ఇద్దరు పరారులో ఉన్నట్లు సమాచారము. దీనికి సంబంధించి పోలీసులు వారి కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇది యాక్సిడెంట్ ద్వారా ప్రమాదం జరిగిందని అక్కడున్న కొంతమంది ఫ్యాక్టరీ సిబ్బంది చెప్పినట్లు సమాచారము. దీంతో పాటు అసలు చనిపోయిన వ్యక్తిని నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, కానీ మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకుపెట్టి వదిలి వెళ్లడం వల్ల ఇదేదో అనుమానాస్పద స్థితిలో జరిగింది, దీన్ని ఖచ్చితంగా హత్య చేసి ఉంటారంటూ కూడా సుధాకర్ యొక్క బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చిత్తూరు ఎస్పీ జాషువా తెలిపాడు. మొత్తం మీద అయితే ఈ సుధాకర్ మృతి అనుమానాస్పదంగా ఉండడంతో సంబంధిత వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.